బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు హనుమకొండ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారిగా ఓరుగల్లుకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతానికి ఏర్పాటు చేశారు. వరంగల్ నగర్లోని ప్రధాన రహదారులు కాషాయ జెండాలు ఫ్లెక్సీలతో ముస్తాబయ్యాయి. మధ్యాహ్నం హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన ప్రతినిధులతో నితిన్ నబీన్ సమావేశమై వారితో కలిసి భోజనం చేయనున్నారు. గిరిజనుల సమస్యలు, సంక్షేమ అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంది. అనంతరం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జీడబ్ల్యూఎంపీసీ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల పాత్రపై దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నితిన్ నబీన్ హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనతో వరంగల్ ప్రాంతంలో పార్టీకి మరింత ఊపు వస్తుందని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ చేస్తున్న తొలి వరంగల్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. గిరిజన ప్రతినిధులతో సమావేశం, బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం, భద్రకాళి అమ్మవారి దర్శనం, ఇలా పార్టీతో పాటు ప్రజలతోనూ మమేకమయ్యేలా ఆయన షెడ్యూల్ను రూపొందించారు. ఈ పర్యటన తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహాలకు ఎంతవరకు బలం చేకూరుస్తుందో వేచి చూడాల్సి ఉంది. నితిన్ నబీన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, నితిన్ నబీన్ ఈ రోజు వరంగల్ పర్యటించనున్నారు. సో ఇది ఎంత కీలకం కానుంది? ఇక్కడ ఏ అంశాలను ప్రస్తావించనున్నారు నితిన్ నబీన్? ఈ రోజు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ రోజు మధ్యాహ్నం 12:25 వరంగల్ హరిత హోటల్ చేరుకున్నారు. వరంగల్ హరిత హోటల్ చేరుకున్న తర్వాత 1:30 నుంచి 2 గంటల వరకు గిరిజన నేతలతో కలిసి లంచ్ చేస్తారు. తర్వాత 2:15 నుంచి 2:50 గిరిజన నేతలతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు హరిత హోటల్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ మైదానం బయలుదేరుతారు. అక్కడ 3:10 నుంచి 4:30 వరకు బూత్ స్థాయి అధ్యక్షులు ఎవరైతే ఉంటారో బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు మొత్తం అందరితో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం తర్వాత 4:40 నుంచి 5 గంటల వరకు హరిత హోటల్కి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత నుంచి సాయంత్రం 5:15 నుంచి 6 గంటల వరకు భద్రకాళి ఆలయం సందర్శిస్తారు. భద్రకాళి ఆలయం సందర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరుతారు. ఇది అతని పర్యటన వివరాలు. దాంతో పాటు చూస్తే ఈ యొక్క బీజేపీ జాతీయ అధ్యక్షుడు వరంగల్ నగరానికి రావడంతో పాటు నగరంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జోస్ నింపే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం వరంగల్ కార్పొరేషన్ కూడా మొత్తం వరంగల్ కార్పొరేషన్ టైం కూడా అయిపోవడంతో పాటు ఇప్పుడు ప్రత్యేక అధికారులతో వరంగల్ కమిషనరేట్ నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా చూస్తే రానున్న మరికొద్ది రోజులలో వరంగల్ కమిషనరేట్ కు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు రానున్న సందర్భంలో కూడా ఈ నితిన్ నబీ తను రావడంతో పాటు ఇటు కార్యకర్తలు కానీ ఇటు ఓటర్లకు కానీ జోస్ నింపే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే రానున్న రోజులలో కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత మొదటిసారిగా మోడీ తెలంగాణ పైన దృష్టి పెట్టి తెలంగాణలో కూడా మొత్తం దిశానిర్దేశం కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు చూస్తే రానున్న రోజులలో కూడా బీజేపీ మొత్తం తెలంగాణ పైన కూడా కన్నేసిందని చెప్పి చెప్పడం అవకాశాలు కూడా అవపడుతున్నాయని చెప్తున్నారు. ఇదే కాకుండా చూస్తే ఇటు బీజేపీ మరి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ అని చెప్పేసి తెలపడానికి కూడా ఓరుగల్లు. ఎందుకంటే వరంగల్ చారిత్రకమైన గడ్డపై నుంచి ఏదైనా కూడా ప్రారంభించిన ఈ యొక్క పార్టీ విజయవంతంగా పూర్తి చేస్తారన్న ఉద్దేశంతోనే నగరానికి ఈ రోజు కమల దళపతి రానున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఓరుగల్లుపై కమలం దృష్టి సారించారని చెప్పి వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కూడా పూర్వ ఊహారచన చేస్తున్నట్టు ప్రధానంగా గత లోక్సభలో ఎన్నికల్లో కూడా భారీగా ఓటింగ్ శాతం కూడా పెరగడంతో పాటు భవిష్యత్తులో బీజేపీ వరంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పి కూడా వచ్చే రానున్న రోజులలో పరిషత్తో పాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ తో పాటు
ఎయిర్పోర్ట్, గిరిజన యూనివర్సిటీతో పాటు టెక్స్టైల్ పార్క్, భూగర్భ డ్రైనేజ్ నిధులు కూడా కేటాయింపు కూడా తదితర అంశాలపైన కూడా కేంద్రం ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుందని చెప్పి ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీసింహ ఈ రోజు నగరానికి వస్తుండడంతో పాటు ఈ యొక్క ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి కూడా పార్టీలోని బీజేపీ నాయకులు కూడా మొత్తం దీనిపైన దృష్టి సారించి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ యొక్క నబీ ఉత్సవ వంట కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకోవడం చెప్తుంది. లోక్సభ పార్టీలో కూడా బలోపేతం చేయాలని చెప్పేసి లోక్సభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీకి ఆశలు రేకెత్తిస్తుందని చెప్పి చెప్పడం. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా బీజేపీ పార్లమెంట్ లో కూడా పోటీ చేసినప్పుడు కూడా 15,000, 20,000, 30,000 కంటే ఎక్కువ ఓట్లు రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూర్ రమేష్ అతను బరిలో నిలిచడం జరిగింది. ఆరూర్ రమేష్ కు 3,50,000 పైకి ఓట్లు రావడంతో పాటు రెండో స్థానంలో రావడంతో పాటు అతని పైన కూడా బీజేపీ ఇంకా అతనికి వచ్చిన ఓట్ల పైన కూడా ఆశలు పెట్టుకొని రానున్న రోజులలో కూడా బీజేపీ మొత్తం హైదరాబాద్ తర్వాత వరంగల్ కి ఎక్కువ శాతం పట్టు ఉంటుందని చెప్పేసి దీనిపైన కూడా మొత్తం నాయకులు, జాతీయ నాయకులతో పాటు ఇటు జిల్లా నాయకత్వం కూడా మొత్తం దీనిపైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.